హైదరాబాద్ ఫార్మా సిటీ ఉన్నట్టా లేనట్టా? హైదరాబాదు ఫ్యూచర్ గ్రీన్ సిటీ ఎంతవరకు రావటానికి ఆస్కారం ఉంది? ఏమేమి రాబోతున్నాయి? అది వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఏ విధంగా ప్రభావం ఉండబోతుంది? అండ్ టోటల్ ఓవరాల్గా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ అనేది దీనివల్ల ఇంప్రూవ్ అవుతుందా లేదా అనే దాని మీద మనం ఈ వీడియో చేయబోతున్నాం. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. హలో వ్యూయర్స్, ఇప్పుడు మనము విన్నాము ఇంతకుముందు యాక్చువల్గా ఈ ఫార్మా సిటీ ఆర్ ఫోర్త్ సిటీ అనేది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకురావడం జరిగింది. అసలు అంతకుముందు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన టైం ఇది. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే 19,350 acres సుమారులో ఆల్రెడీ ల్యాండ్ ఫార్మా సిటీ కొరకు ప్లాన్ చేశారు. అందుట్లో సుమారుగా 12,000 acres ఆఫ్ ది ల్యాండ్ రైతుల నుంచి తీసుకోవటం జరిగింది. మిగతాది గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉండటం, ఈ విధంగా ప్లాన్ చేయటం 4 zonesగా అందుట్లో కూడా ఏంటంటే 4 zones ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ చాలా వరకు అందుట్లో అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానీ, అట్లనే విద్యుత్తు, నీరు, మౌలిక సదుపాయాలు అనేది కూడా చాలా వరకు పాత గవర్నమెంట్లోనే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఈ విషయాన్ని చూస్తే ఏంటంటే 4 zones అందుట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్లాన్ చేసింది. నెంబర్ 1 ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ జోను, అట్లనే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు, అట్లనే ఫార్మా యూనివర్సిటీ, అండ్ దెన్ టౌన్షిప్. అంటే వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో ఒక నియర్ అబౌట్ 50,000 crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్తో మోర్ దెన్ 5 lakh ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎస్టిమేషన్తో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. యాక్చువల్గా ప్రీవియస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఫార్మా సిటీ అనేది రద్దు చేశారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. కారణాలు ఏదైనా కానీ ఆ ప్రాంతంలో ఫార్మా సిటీ రద్దు అనగానే ఏం జరిగింది అక్కడ రియల్ ఎస్టేట్లో? అంతకుముందు వరకు ఫార్మా సిటీ వలన హైప్ ఉన్న ప్రాంతాలు రియల్ ఎస్టేట్లో కొంతవరకు రేట్స్ అనేది కొంచెం తగ్గుముఖం పట్టినాయి అన్నమాట. చాలామంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా భయాందోళనలకి లోనయ్యారు. తర్వాత ఏం జరిగింది? కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ అక్కడ ఒక మెగా టౌన్షిప్ను తీసుకురాబోతున్నామని అనౌన్స్ చేయటం జరిగింది. అట్లనే ఒక టోటల్గా 19,330 acresలో ఉన్న ఫార్మా సిటీని డిజింటిగ్రేట్ చేసేసి ఒక 10 clustersగా అరౌండ్ ద 360 degrees అన్ని దిక్కుల హైదరాబాద్కి సుమారుగా 10 clustersగా ఈచ్ క్లస్టర్ 1,000 నుంచి 2,000 acres ఉండే విధంగా ప్లాన్ చేయటం జరిగిందన్నమాట. ఆ ప్లాన్ ఎంతవరకు అనేది మళ్ళీ చేస్తూ ఇంకా ఇది ప్లానింగ్ స్టేజ్లోనే ఉందనుకుంటున్నాను. ఫర్దర్గా ఇంకా ప్రోగ్రెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఏంటంటే ఒక మెగా టౌన్షిప్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకుండా సస్టైన్ అవటం అనేది కష్టం ఎక్కడైనా కానీ. ఓన్లీ టౌన్షిప్ చేస్తే అక్కడ వచ్చి ఉంటారనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. కానీ దానికి తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటేనే ఆ మెగా టౌన్షిప్ అనేది రెసిడెన్షియల్ పీపుల్ వచ్చి ఉండటానికి అవకాశం ఉందన్నమాట. దాన్ని ఇంకా కొంచెం మోడిఫికేషన్ చేసేసి ఇప్పుడు 4th సిటీ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. 4th సిటీ అంటే అంతకుముందు సికింద్రాబాదు, హైదరాబాదు, సైబరాబాద్, ఈచ్ సిటీ కూడా ఏంటంటే ఆ టైంలో ఉన్న పరిపాలకులకి ఒక మంచి పేరు తీసుకొచ్చింది. సైబరాబాద్ అనగానే చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తుంది అనమాట. అట్లాగా ఒక్కొక్క సిటీని తీసుకురావడం వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. అట్లనే ఇప్పుడు ఈ 4th సిటీ అనేది 4th ఫ్యూచర్ సిటీ అంటున్నారు. దాన్నే కొంతమంది ముచ్చెర్ల సిటీ అంటున్నారు, ముచ్చెర్ల ఫ్యూచర్ సిటీ అంటున్నారు, దాన్నే విధంగా స్మార్ట్ సిటీ అంటున్నారు. అంటే
కానీ ఇది ఏ ఏ మాట ఏదైనా కానీ ఇది ఒక అద్భుతమైన అవకాశమే అనుకోవచ్చు. అంతకుముందు ఏం జరిగింది అనేది మనం ఒకసారి పక్కన పెడితే ఏం జరగబోతుంది అనేది మనం ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో మనము ప్రయాణిస్తే మరలా ఎప్పుడైతే 4th సిటీ అనేది అనౌన్స్ చేశారో గవర్నమెంటు, మళ్ళీ రేట్స్ అనేది మళ్ళీ పై చూపులు చూస్తున్నాయి. అది తప్పనిసరి. ఎందుకంటే ఒకటేంటంటే శ్రీశైలం హైవేకి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. అక్కడ ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఎక్కువ కన్జర్వేటివ్ జోన్ ఉంది. అంటే పొల్యూషన్ కూడా తక్కువ అనమాట ఆ ఏరియాస్లో. అందువల్ల ఏంటంటే అది కాక ఆల్రెడీ కూడా ఆ హైవేని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు విత్ కూడా 4 లేన్గా. దానివల్ల కూడా ఏంటంటే దానికి ఇప్పుడు దాని ప్రభావం ఇంకా ఎక్కువ ఉండబోతుంది అనమాట. ఈ 4th సిటీ కూడా ఎక్కడ రాబోతుంది అనేది కూడా ఒక సంశయం కూడా ఉంది. ఈ 4th సిటీ 3 మండలాల్లో మహేశ్వరము, కందుకూరు, కడతాల్ మండలాల్లో ఈ 4th ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే దీన్ని కూడా గవర్నమెంటు ఒక 8 జోన్స్గా తీసుకురాబోతున్నారు. 8 జోన్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 200 ఏకర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హబ్గా అక్కడ తీసుకురాబోతున్నారు అనమాట. డెవలప్ ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, దాన్ని బాగా డెవలప్ చేయాలి, హైదరాబాద్ హబ్ అవ్వాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనే ఒక ధ్యేయంతో ఆర్టిఫిషియల్ హబ్ని ఫ్యూచర్ సిటీలో తీసుకురాబోతున్నారు. రీసెంట్గా జరిగిన ఒక సబ్మిట్లో కూడా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ సబ్మిట్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా అంటే ఈ WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ఆ అసోసియేషన్ కూడా ఏంటంటే మేము కూడా ఇక్కడ మా ఎస్టాబ్లిష్మెంట్ని మేము తీసుకొస్తాము అంటే వీళ్ళు ఏంటంటే ఆఫీస్ స్పేసు, వీళ్ళు కమర్షియల్ అన్నమాట, బిజినెస్ అనమాట. ఆల్రెడీ ఒక శంషాబాద్ దగ్గర ఆల్రెడీ ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది, ఒక ప్లేస్ కపిల్ వాళ్ళతో వాళ్ళు చేసి టైఅప్ అయ్యి అక్కడ డెవలప్ చేస్తున్నారు. అదే కాకుండా ఈ న్యూ సిటీలో కూడా, ఫ్యూచర్ సిటీలో కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది తీసుకురాబోతున్నారు. దీనికోసం వాళ్ళు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ 50 ఏకర్స్ కావాలనేది ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి గవర్నమెంట్ కూడా అప్రూవల్ జరిగింది. 50 ఏకర్స్ కొన్ని కండిషన్స్ పెట్టింది. అది ఆ ప్లేస్ కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండాలా, ఆల్మోస్ట్ అది దగ్గరే అనుకోండి, ఆల్మోస్ట్ 22 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్కి దగ్గర. అది ఇంకోటి మెట్రో రావాలి. మెట్రో ఆల్రెడీ గవర్నమెంట్ సెకండ్ ఫేజ్లో ప్లాన్ చేసింది కాబట్టి వాళ్ళ 2 కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ అయింది. వాళ్ళు ఇంకోటి ఏంటంటే సపరేట్ కమ్యూనికేషన్ ఛానల్స్, టవర్స్ కానీ ఇవన్నీ మాకు ఎస్టాబ్లిష్ చేయాలి. దానికి కూడా మన గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినట్టుంది. అట్లనే ఇంకోటి ఏంటంటే ఇంకా 20 ఏకర్స్ ఎక్స్ట్రా సపరేట్ పార్కింగ్ కోసం అనేది కూడా అడగటం జరిగింది. దానికి కూడా గవర్నమెంట్ సముఖత వ్యక్తం చేయటం అయితే జరిగిందనమాట. అంటే ఈ విధంగా అక్కడ ఏమేమి వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానివల్ల రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఉంది కాబట్టి. ఇంకోటి నెక్స్ట్ వచ్చేలాకి ఏంటంటే 4,207 ఏకర్స్లో లైఫ్ సైన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ అక్కడ రాబోతుంది. హబ్ అనమాట, లైఫ్ సైన్సెస్ హబ్. ఇందుట్లో దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఫార్మా కూడా కలపవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ లైఫ్ సైన్సెస్ కానీ ఈ ఫార్మా కానీ ఏంటంటే పొల్యూషన్ లేని, అంటే పరిసరాలను ఏంటంటే పొల్యూషన్ లేకుండా ఆ ప్రాంతాన్ని హరితంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఏ విధంగా పొల్యూషన్ కొన్ని కండిషన్స్ పెట్టి పొల్యూషన్ చైన్ ఫార్మా కంపెనీస్నే అక్కడ అనుమతి ఇవ్వాలనేది నిర్ణయం అయితే కొత్త గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అంటే పొల్యూషన్ ఉన్న కంపెనీస్ని అక్కడ తీసుకురారు అనేది. అంతకుముందు గవర్నమెంట్ అది వేరే కాన్సెప్ట్లో తీసుకొచ్చింది. పొల్యూషన్ కూడా ఏంటంటే ఒక సపరేట్గా లేటెస్ట్ టెక్నాలజీ కూడా ప్రపోజ్ చేసింది. అప్పుడు అది తీసేయండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రము ఇంకో 1,000 ఏకర్స్లో హెల్త్ సిటీని కూడా ఇక్కడ తీసుకురాబోతుంది. హెల్త్ టూరిజంని ప్రోత్సహించే విధంగా అంటే మన ఇండియాలో ముఖ్యంగా హైదరాబాదులో
మెడికల్ ఫెసిలిటీస్ చాలా చీప్ మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే. అంటే ఏ కంట్రీస్ అని వచ్చేసి ఎయిర్పోర్ట్లో దిగేసి అక్కడి నుంచి వచ్చేసి మంచి ఎస్టాబ్లిష్మెంట్ మంచి మెడికల్ అక్కడ ట్రీట్మెంట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా కూడా ప్లాన్ చేసి హెల్త్ టూరిజంని ప్రోత్సహించే విధంగా అక్కడ 1000 ఏకర్స్లో ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఆ విధంగా మీరు రీసెంట్గా కూడా మన రేవంత్ రెడ్డి గారి టీము అమెరికాను మళ్ళీ సౌత్ కొరియాను కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఒలింపిక్స్ స్పోర్ట్స్ పర్సన్స్ని ఏ విధంగా ట్రైన్ చేస్తారనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే 258 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ని ఇక్కడ అలాట్మెంట్ చేయదలుచుకున్నారు. ఇక్కడేంటి ఈ కాన్సెప్ట్లో ఏంటంటే ఒలింపిక్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్టేడియంసు, ఎమ్యూనిటీస్ ఒక స్పోర్ట్స్ పర్సన్ని ఒలింపిక్ లెవెల్లో స్టాండర్డ్స్లో డెవలప్ చేయాలంటే ఏం కావాలి అని ఒక సౌత్ కొరియన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీతో టైఅప్ అయ్యి ఇక్కడ ఆ విధంగా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది 258 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్. అక్కడే ఉండే క్రికెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ స్టేడియంను కూడా అక్కడ తీసుకురాబోతున్నారు. ఇంకోటి ఏంటంటే 1170 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో ఒక రెసిడెన్షియల్ టౌన్షిప్ని కూడా తీసుకురాబోతున్నారు అక్కడ. ఇదే కాకుండా ఏంటంటే స్కిల్ యూనివర్సిటీని కూడా అక్కడ ఆల్రెడీ చాలా ఆగమేఘాల మీద అనుకోవచ్చు డెవలప్ చేస్తున్నారు అక్కడ స్కిల్ యూనివర్సిటీ అంటే యాక్చువల్గా అంటే ముఖ్యంగా నిరుద్యోగ యువతలో పరిశ్రమలకు తగ్గట్టుగా నైపుణ్యాలని వాళ్ళకి ట్రైన్ చేసి తొందరగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టుగా ఉండే విధంగా యూనివర్సిటీలో స్కిల్స్ అనేది డెవలప్మెంట్ అటు సర్టిఫికేట్ కోర్సులు కానీ అటు డిగ్రీ కోర్సులు కానీ విధంగా ఐడెంటిఫై చేసేసి వాళ్ళని అందుట్లో ట్రైన్ చేయాలి. టోటల్గా మోర్ దెన్ 20,000 పీపుల్ని ట్రైన్ చేయాలి పర్ యానం అనే విధంగా ఒక ఎయిమ్తో స్కిల్ యూనివర్సిటీస్ని డెవలప్ చేయాలని ఆల్రెడీ గవర్నమెంట్ దానికి తగ్గ రేపు దసరా నుంచి కొన్ని కోర్సులు స్టార్ట్ అవబోతున్నాయి అక్కడ. ఇనిషియల్గా వీళ్ళు డిఫరెంట్ టైఅప్స్తో ఉన్నాయి. బ్యాంక్ వాళ్ళతో టైఅప్ ఉండొచ్చు, ఇన్సూరెన్స్ వాళ్ళతో టైఅప్ ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిఫరెంట్ టైఅప్ చేసేసి నిరుద్యోగ యువతలకు స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ కూడా జనరేషన్ షూరిటీ ఇవ్వదలుచుకున్నారన్నమాట. ఈ విధంగా ఏంటంటే అక్కడ ఆ ఏరియాస్లో ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతుంది. అక్కడ ఒక స్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ అవుతున్నాం. అప్పుడే రెసిడెన్షియల్ పరంగా కూడా అక్కడ వచ్చి పీపుల్ ఉండటానికి అవకాశం ఉందన్నమాట అక్కడ. అందుకని ఏంటంటే ఆల్రెడీ ఇట్ ఈజ్ ఈజీ ప్రాసెస్. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రీవియస్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది. దీనికోసం సపరేట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఏదైనా ఛాలెంజింగ్ ఏంటంటే ఏ గవర్నమెంట్కైనా కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ అనమాట. అక్కడే లీగల్ హర్డల్స్ వస్తుంది, అక్కడే డిలే అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ అయ్యింది కాబట్టి ఇటువంటి తీసుకురావడం వల్ల ఏంటంటే ఫర్దర్గా చాలా ఫాస్ట్గా కూడా ఏంటంటే ఇవన్నీ మనం చెప్పినవన్నీ కూడా ఫర్దర్గా రాబోతుంది. ఇవే కాకుండా ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా రీలొకేట్ చేయబోతున్నారు ఫ్యూచర్ సిటీలో. ఇంకోటి కూడా ఏంటంటే రీసెంట్గా ఒక యంగ్ టౌన్షిప్ 336 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో ఎంటర్టైన్మెంట్ సెంటర్ కూడా అక్కడ తీసుకురాబోతున్నారు. అంటే ఒక రెసిడెంట్స్కి ఒక మోడర్న్ ఫెసిలిటీస్, మోడర్న్ ఎమ్యూనిటీస్ ఏమేమి కావాలి, అటు ఉద్యోగం ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, హెల్త్ పరంగా ఫెసిలిటీస్ ఉండాలా, ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి కావాల్సిన ఎడ్యుకేషన్ పరంగా ఫెసిలిటీస్ ఉండాలి. ఇవన్నీ ఉంటే అక్కడి నుంచి వాళ్ళు కదలాల్సిన పని లేదు ఇంకో చోటకి. అక్కడే వాక్ టు వర్క్ కాన్సెప్ట్ యాక్చువల్గా ఇది. ఈ విధంగా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఫ్యూచర్ సిటీలో. ఇంకోటి కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది కూడా నెట్ జీరో సిటీ అంటున్నారు. నెట్ జీరో సిటీ అంటే గ్రీన్ సిటీ. నెట్ జీరో సిటీ అంటే ఏంటంటే అక్కడ పొల్యూషన్కి జీరో లెవెల్ అంటే పొల్యూషన్ లేకుండా అక్కడ ఉండే ప్రాంతాలని హరితంగా డెవలప్ చేయాలని నమ్ముతారు. యాక్చువల్గా బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయబోతున్నారు. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏంటంటే ఆ విధంగా పొల్యూషన్ లేకుండా అంటే సోలార్ ప్యానల్స్, రెన్యూబుల్ ఎనర్జీస్ ఏంటంటే ఒక అర్బన్ క్లస్టర్, అర్బన్ డెవలప్మెంట్గా బాగా డెవలప్ చేయాలంటే వరల్డ్ క్లాస్ లెవెల్లో, స్మార్ట్ సిటీ లెవెల్లో ఇక్కడ తీసుకురాబోతున్నారు. ఇక్కడికి వచ్చే బిల్డింగ్స్ కూడా గ్రీన్ అదే IB
ఐజీబీఎస్ అన్నమాట. అంటే గ్రీన్ బిల్డింగ్స్ అనమాట. అంటే తక్కువ ఖర్చుతో తక్కువ ఎనర్జీ రిక్వైర్మెంట్స్తో ఉన్న బిల్డింగ్స్ అనమాట. గ్రీన్ ఎనర్జీ అనమాట. అట్లనే సోలార్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, అట్లనే అక్కడ ఉన్న ఉపయోగించే వాహనాలు కూడా ఏంటంటే ఎలక్ట్రిక్తో వెహికల్స్ నడపడం వలన పొల్యూషను, కార్బన్ ఎమిషన్ జీరో, నెట్ జీరో సిటీ అనేది ఏంటంటే కార్బన్ ఎమిషన్ జీరో అనమాట. అక్కడ ఎమిషన్ పొల్యూషన్ లేకుండా కూడా మంచిగా డెవలప్ చేయాలి. ఒక బ్రాండ్, ఆ సిటీ హైదరాబాద్కి మంచి ఇమేజ్ని, ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలి అని ఒక కసరత్తు అయితే చేస్తారు. కసితో అయితే ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అడుగులైతే వేస్తుంది. అది చివరి వరకు మనం చూద్దాము. కాకపోతే ఏంటంటే కోర్టు కేసులో రైతులు అంతకుముందున్న గవర్నమెంట్లో కొన్ని ల్యాండ్స్ ఇవ్వకుండా ఆపటం వల్ల ఏంటంటే అసలు ఇక్కడ ఫార్మసిటీ వస్తుందా లేదా అని ఒక క్లారిటీ ఇవ్వాలి అని గవర్నమెంట్ని అడిగింది. అది కూడా ఏంటంటే అది క్లారిటీ కూడా షార్ట్లీ ఇవ్వబోతున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక గవర్నమెంట్ ఇన్ని పథకాలతో చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నప్పుడు ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఇంటెన్షను, ఇంప్లిమెంటేషను ఎంత డిలే లేకుండా చేస్తున్న ఫాస్ట్గా ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు చాలా ఫాస్ట్గా డెసిషన్స్, డెవలప్మెంట్స్ అనేది చేస్తున్నారని మనకు అవగతం అవుతుంది. ఇటువంటి ఏంటంటే మనకు జరుగుతుంది కూడా ఏంటంటే ఇంకొకటి, ఈ ఫ్యూచర్ సిటీకి కూడా ఏంటంటే కనెక్టివిటీ పెంచాలని మెట్రో ట్రైన్ కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారు అటు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి. ఆల్మోస్ట్ అది కూడా ఏంటంటే 22 కిలోమీటర్స్ డిస్టెన్స్. ముచ్చెర్ల నుంచి ఒక 11 కిలోమీటర్స్, కందుకూరు నుంచి ఒక 11 కిలోమీటర్స్ పడుతుంది. అది కందుకూరు టౌన్ నుంచి. ఇది శ్రీశైలం హైవే నుంచి. అది శ్రీశైలం హైవే కూడా బాగా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఈ ఫ్యూచర్ సిటీ అనేది శ్రీశైలం హైవేకి, నాగార్జున సాగర్ హైవేకి మధ్యలో వస్తుంది అనమాట. అది సేమ్ ఆల్మోస్ట్ అంతకుముందున్న ఫార్మాసిటీ లొకేషన్లోనే రాబోతుంది. ఇవన్నీ మనం చూసుకుంటే ఏంటంటే డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. యాక్షన్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అట్లనే ఇంకొకటి, ఒక 300 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కూడా పెంచబోతున్నారు. దీనికి ఆల్రెడీ 200 ఫీట్ రోడ్లో ఆల్రెడీ ఉంది. ఇది శ్రీశైలం హైవే నుంచి ముచ్చెర్ల వరకు. ఇంకోటి 300 ఫీట్ రోడ్ కూడా రీసెంట్గా అనౌన్స్ చేశారు. రావిల్యాల నుంచి ఆమన్గల్ వరకు వయా ఫ్యూచర్ సిటీ. ఇది కూడా ఏంటంటే కనెక్టివిటీ పరంగా బాగా డెవలప్ అవుతుంది. అట్లనే మెట్రో కూడా ఏంటంటే మెట్రో కూడా 2 ఆప్షన్స్ ఇచ్చారు, 2 రూట్స్. ఒకటేమో వయా తుక్కుగూడ, ఇంకోటేమో వయా ఆదిబట్ల, దెన్ ఫ్యూచర్ సిటీ మీదుగా ముచ్చెర్ల. అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అది ఏ రూట్ అనేది ఇంకా అది కంక్లూజన్ అనేది ఇంకా డెసిషన్ అయితే గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే పర్యావరణ రహితంగా, కాలుష్య రహితంగా దీన్ని బాగా డెవలప్మెంట్ అనేది ఇంటెన్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా మనం చూసింది ఏంటంటే ఆల్రెడీ మౌలిక వసతులు, పవర్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ చాలా వరకు డెవలప్ చేసిన ప్రాంతం అది ఆల్రెడీ అంతకుముందే. ఇప్పుడు ఇంకొంచెం రిఫైన్ చేసి ఇంకా కనెక్టివిటీ, మెట్రో తీసుకురావటం, ఒక 300 ఫీట్ రోడ్డు రావిల్యాల నుంచి ఆమన్గల్ తీసుకురావటం, ఇంకా కనెక్టివిటీ పెంచబోతుంది. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ అనేది ఒక ఆణిముత్యం, హైదరాబాద్ యొక్కకి ఒక ఆణిముత్యం లాంటి అవ్వబోతుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ని బాగా పెంపొందించబోతుంది అనేది చెప్పడంలో ఏమాత్రం మనం సందేహించాల్సిన పని లేదు. ఓకే, దీనివల్ల మన యొక్క రియల్ ఎస్టేట్ యొక్క ఇంపాక్ట్ ఏముంది? ఇప్పటికే ఆల్రెడీ శ్రీశైలం హైవే ఇరుపక్కల అంతకుముందున్న 1.5 crores per acre ఉన్నదల్లా ఇప్పుడు 1.75 2 crores నుంచి 3 crores అయ్యింది. అట్లనే ఆమన్గల్లో కూడా 1 crores ఉన్న ల్యాండ్స్ ఇప్పుడు 1.2 నుంచి 1.5 crores అవుతుంది. ముచ్చెర్లో కూడా 25 నుంచి 35,000 per square yard. కందుకూరులో కూడా 25 నుంచి 30,000 per square yardలో రేట్లు పెరిగాయి. అట్లనే కడతల్లో కూడా 15,000 వరకు కూడా రేట్లు పెరిగాయి. అంతకుముందు 10,000 12,000 ఉన్నదాళ్ళు ఇప్పుడు 15,000 వరకు కడతలు కూడా. అంటే దాని యొక్క ప్రభావం రియల్ ఎస్టేట్ మీద పాజిటివ్గా ఇంపాక్ట్ అయింది. కందుకూరు, తుక్కుగూడ, కడతలు, మహేశ్వరంలో కూడా ఎందుకంటే మహేశ్వరం అనేది ఒక బెస్ట్ లొకేషన్ అనమాట యాక్చువల్గా. అదేంటంటే అది ఇన్ బిట్వీన్ శ్రీశైలం హైవేకి
ఇటువైపు బెంగళూరు హైవేకి ఒక 100 ఫీట్ రోడ్ కనెక్టింగ్ చేసే రోడ్లో ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే మహేశ్వరంలో కూడా మంచిగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం. అక్కడ కూడా ఒక 25,000 మనం పెట్టుకుంటే పర్ స్క్వేర్ యార్డు మంచి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి ఉన్న అవకాశం ఉంది అక్కడ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలా. ఏ విధంగా జాగ్రత్తలు అంటే అటు టోటల్గా ముచ్చింతలు అటువైపు ఎక్కడైతే ఎగ్జాక్ట్గా రాబోతుందో కొంచెం దూరంగా అటు మహేశ్వరం కానీ కొంచెం దూరంగా శ్రీశైలం హైవేకి దగ్గర కానీ ఇట్లా తీసుకుంటే ఏంటంటే ఆ సిటీ నిజంగా ఫ్యూచర్ సిటీ కొంచెం డిలే అయినా కానీ ఈ ప్రాంతాల్లో డెవలప్మెంట్ తప్పనిసరిగా కంటిన్యూస్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మహేశ్వరం అనేది చాలా బెస్ట్ లొకేషన్ అన్నమాట మనకు తెలిసినంతవరకు. ఎందుకంటే దానికి ప్రాక్సిమిటీ ఆఫ్ ది స్మార్ట్ సిటీ ఆల్మోస్ట్ ఏంటంటే మెట్రో కూడా కొంచెం దగ్గరగా రాబోతుంది. కాబట్టి కూడా ఏంటంటే చాలా బాగా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నప్పుడు ఏంటంటే ఈ 300 ఫీట్ రోడ్ కూడా ఎగ్జాక్ట్గా ఎటువైపు పోతుంది, మెట్రో కూడా ఎటువైపు పోతుంది. ఇంకో విధంగా ఏంటంటే అప్రూవ్డ్ హెచ్ఎండిఎల్ లేఅవుట్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏమాత్రము అజాగ్రత్త చేయొద్దు. తక్కువ రేట్ వస్తుందని ఏ జోన్లో పడితే ఆ జోన్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అక్కడ ఏంటంటే ఎక్కువ కన్జర్వేషన్ జోన్స్ ఉన్నాయి, అది కూడా మీరు చూసుకోవాలా. పెరి అర్బన్ జోన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చూసుకొని రెసిడెన్షియల్ జోన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.